ఇంకా మనకు సహాయం చేయవలసిన బాధ్యత కేంద్రం పైన ఉంది. నేను ఒకటే విషయం అడిగాను. నిన్న మొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, స్పెషల్ స్టేటస్ గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అయితే ఒక్క స్పెషల్ స్టేటస్తోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. ఈరోజు కర్ణాటక ఉంది, బెంగళూరు లాంటి మహానగరం ఉంది, తమిళనాడు ఉంది, చెన్నై లాంటి వరల్డ్ క్లాస్ సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది, నేనే అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఉంది తెలంగాణలో. ఇలాంటి రాష్ట్రాలతో మనం పోటీ పడాలంటే మనం కూడా అందరితో చుట్టుపక్కల రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం అవసరం. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలి. బిల్లులో పెట్టిన విషయాలే కాదు, ఈ 3 రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి అయ్యే వరకు, వారితో సమాన స్థాయి వచ్చే వరకు మనకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను అడుగుతున్నా. డబ్బుల విషయంలో చేయూతనివ్వాలి, పాలసీ విషయంలో చేయూతనివ్వాలి, అండగా నిలబడాలి. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం ఏం చేస్తాం, గట్టిగా పోరాడతాం, కష్టపడి పనిచేస్తాం. మీరు కూడా సహకరించండి. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని తొందరలోనే మేము చేరతామని చెప్పి మరొకసారి కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకని నేను మిమ్మల్ని కోరేది, ఈరోజు ఈ సమస్యలు చూసిన తర్వాత మనకు కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. నేనేం చేశాను రాబోయే రేపటి నుంచి మాట్లాడతాను. 8వ తారీఖున ఇక్కడనే ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశానో అక్కడే నేను ఏం చేశానో మీ ముందర రిపోర్ట్ కూడా పెడతాను. ఈరోజు మీటింగ్ మాత్రం జరిగిన అన్యాయం, జరిగిన కుట్ర, ఆ కుట్ర రాజకీయాల్లో మనం పడిన ఇబ్బందులు, ఈ సంవత్సరంలో మనం కోలుకోలేని విధంగా అన్ని విధాలా ఇబ్బంది పడుతున్నాం. అయితే నేను మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం. జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా మనకు ఆదర్శం కావాలి. మళ్ళీ ఈ మీటింగ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 2 రాష్ట్రాలు ఒకటే, 2 రాష్ట్రాలు ఒకటిగానే ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఒకటి, భౌగోళికంగా విడిపోయాం, మానసికంగా కలిసి ఉండాలి. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలనే నా ఆలోచన. తెలుగుదేశం పార్టీ ఒక స్ఫూర్తిదాయకం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకొచ్చి మద్రాసు నగరానికి, చెన్నై నగరానికి మంచి నీళ్లు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అదే తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి. ఈరోజు తెలంగాణ తెలుగు జాతి ఉండే రాష్ట్రం. మనందరి అభిప్రాయం కూడా 2 రాష్ట్రాలు కలిసి పైకి రావాలి. రెండో పక్కన 2 ప్రభుత్వాలు సహకరించుకోవాలి. తెలంగాణలో మేము రాజకీయంగా ఉంటే మమ్మల్ని విభేదించండి, కానీ అక్కడుండే ప్రజలపైన ఇక్కడుండే ప్రజలకు నష్టం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టదని మాత్రం కోరుతున్నా. రాజకీయాలు వేరే, పార్టీల పోరు వేరే, రాష్ట్ర ప్రజానీకం యొక్క సంక్షేమం వేరే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి. సంవత్సరం పరిపాలన మీరు చూశారు. అన్ని ఇబ్బందులు ఉండేది ఇక్కడి నుంచి. హైదరాబాద్లో మనం ఉన్నాం, పరిపాలన ఇక్కడ చేయాలి, ఆఫీసర్లు అక్కడ ఉంటారు. ఇక్కడికి రావాలంటే